హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. సో చూడండి, మనకు స్టార్టింగ్ లోని ఈ ధూళిపేటలో గల్లీ గల్లీ విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా చాలా అంటే చాలా మంచి విగ్రహాలను అయితే తయారు చేస్తున్నారు. ఒకసారి అయితే చూసే ప్రయత్నం చేద్దాం మనం. అయితే ఈ విగ్రహం చూసుకుంటే ఎంతో అంటే చాలా బాగుంది. సో ఈ విగ్రహం మనం చూసుకుంటే ప్రతి పార్ట్ దగ్గర ఒక మంచి డిజైన్ అండ్ మంచి లుక్ ని అయితే అరేంజ్ చేశారు. సో చూడండి, మంచి నగలతోటి విగ్రహం చాలా యూనిక్ గా, చాలా కలర్ఫుల్ గా కనబడే విధంగా ఉంది. సో నాలుగు చేతులకు అండ్ ఉన్న 5 వేళ్ళకు కూడా ఉంగరాన్ని కూడా అరేంజ్ చేశారు. తొండం మీద డిజైన్ అండ్ మనం పైన విగ్రహం చూసుకుంటే విగ్రహం పైన శ్రీకృష్ణుడు కూడా ఉన్నారు. అక్కడ చూడండి పైన మీరు. అండ్ సేమ్ ఇక్కడ కూడా కూర్చొని ఉన్నారు స్వామివారు. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా మంచి డిజైన్ ని అరేంజ్ చేశారు పాదాల దగ్గర. అండ్ మొత్తం చాలా యూనిక్ తోటి మంచి డిజైన్ తోటి చిన్న చిన్న పార్ట్ ని కూడా ఎంతో అందంగా అలంకరించారు. ఇక్కడ చూస్తే మనము మూషిక వాహనాన్ని కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. సో మూషికుడిని కూడా మంచిగా అసలు చూడడానికి అయితే కనుల విందుగా ఉంది ఈ విగ్రహం చూడడానికి. తల మీద ఉన్న కిరీటానికి అయితే మంచి డిజైన్ తోటి యూనిక్ థీమ్ తోటి వస్తుంది. అండ్ చెవు దగ్గర చూడండి, చెవు దగ్గర కూడా మంచి డిజైన్ అరేంజ్ చేశారు. అండ్ యువతల పక్క కూడా చూసుకున్నట్లయితే మంచి విగ్రహం తయారవుతుంది ఇక్కడ కూడా. సో మనం చూస్తాం కదా ముంబై స్టైల్స్ అన్నట్టు. సో అలాంటి స్టైల్స్ కూడా ఇక్కడే తయారు చేస్తారు. ఇక్కడ చూడండి విగ్రహం చాలా అంటే చాలా బాగుంది. అది మరి మీరు బ్యానర్ లో చూసారు కదా, అదే థీమ్ తోటి ఇక్కడ విగ్రహం తయారు అవుతుంది. ఒక చేతిలో శివుడు, ఇంకో చేతిలో పార్వతి ఈ విధంగా. సో ఇప్పుడు మొత్తం పాలిష్ చేస్తున్నారు, దీనికి రంగులు వేసే విధంగా. ఒకసారి లోపలికి రండి, ఇంకేమేమి విగ్రహాలు ఉన్నాయో కూడా చూద్దాం మనము. సో ఆల్మోస్ట్ విగ్రహాలు అయితే వీళ్ళు తయారు చేసేస్తారు. ఇంకొక 2 వీక్స్ తర్వాత వీటికి రంగులు వేసే కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న కళాకారులు ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఒక్కొక్క థీమ్తో చాలా అందమైన విగ్రహాలను తయారు చేస్తూ ఉంటారు. సో మనం చూసాం కదా, ఇక్కడ ఉన్న విగ్రహం ఇంకో దగ్గర ఉండొచ్చు కానీ వేరే థీమ్ తోటి మంచి లుకింగ్ తోటి ఉంటుంది. సో ఎవరి ప్రత్యేకత వాళ్ళే చాలా మంచి మంచి విగ్రహాలు తయారు చేస్తారు. ఆల్మోస్ట్ పండుగ 4 నెలల ముందు నుంచే ఈ పనులు స్టార్ట్ అయిపోయినాయి. అక్కడ నుంచి రాగానే ఇక్కడ కూడా చాలా మంచి యూనిక్ థీమ్ తోటి అయితే విగ్రహం తయారు చేసేసారు. సో చూడండి, ఇక్కడ కూడా విగ్రహం చూడడానికి అయితే చాలా మంచి థీమ్ తోటి ఉంది. ఒక ఏమంటారు, నందీశ్వరుని వాహనం మీద విగ్రహం అయితే వెళ్తున్నట్టుగా ఉంది. సో 2 సైడ్ల కింద అండ్ పైన కూడా 2 నందీశ్వరులను ఇచ్చారు. అండ్ మంచి వాహనం మీద మన గజరాజు అండ్ గజముఖుడు కూర్చున్నట్టుగా ఉంది. సో చూడండి, మీకు ఎంత లుకింగ్ వైజ్ చాలా అంటే చాలా బాగుంది విగ్రహం చూడడానికి అయితే. అండ్ నంది మెడలు చూడండి, గంటల హారము. అండ్ వీటికి రంగులు వేస్తే మాత్రం వేరే లెవెల్, మంచి లుకింగ్ మనకు కనిపిస్తుంది. సో చూడండి, ఇక్కడ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఆల్మోస్ట్ విగ్రహం అంతా తయారైపోయింది. దీనికి తొండము అండ్ చేతులు అవి బ్యాలెన్స్ అనమాట. అవి కూడా పెట్టేసి దీనికి రంగులు వేసే పనులు అయితే స్టార్ట్ అవుతాయి. సో చాలా అంటే చాలా మంచి థీమ్ తోటి మంచి యూనిక్ విగ్రహాలను తయారు చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ కూడా ఇంకో ఉంది, అక్కడ కూడా చూద్దాం రండి ఇంకోసారి మీరు. సో అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఎంత అంటే అంత బాగుంది. మన ముంబై స్టైల్ అంటారు కదా, సో ముంబై స్టైల్ విగ్రహాలు ఇవి. సో పనులు మాత్రం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. దీనికి రంగులు వేసే పనులు మాత్రమే. సో మనం అటు ఇటు విగ్రహం చూసుకుంటే సేమ్ థీమ్ తోటి, బట్ కొన్ని చేంజ్ ఇస్తున్నాయి. తొండం చూసుకుంటే ఇక్కడ తొండం తిరిగింది, అక్కడ చాలా కిందికే ఉంది. సో మన విగ్రహం యొక్క చెవులను చూసుకుంటే దీంట్లో చిన్నగా ఉంది, అక్కడ పెద్దగా ఉంది. ఇక్కడ చేతులు అయితే త్రిశూలాలు అవి పెట్టడానికే ఉంది, బట్ ఒక చేతిలో ఆల్రెడీ మనకు శంఖాన్ని కూడా తయారు చేసేసారు. సో అంత బాగుంటాయి విగ్రహాలు. వీళ్ళు చాలా అంటే చాలా మంచి విగ్రహాలను తయారు చేస్తూ ఉంటారు. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే ధూళిపేటలో విగ్రహాలను అయితే అంత బాగా తయారు చేస్తారు. అసలు చూడడానికి అంటే మనకు అసలు 2 కళ్ళు జరిపో అంత మంచి విగ్రహాలను తయారు చేస్తారు. సో ఈ విగ్రహాలను ఏం చేస్తారంటే ఇప్పుడు రియల్ గా ధోతి ఉంటుంది కదా, ధోతి అండ్ శాల్వా అంటారు కదా, అది కూడా అరేంజ్ చేస్తారు. దీనికి మనం లైవ్ లోనే మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా అరేంజ్ చేసి మరి ఇస్తారు. సో అందుకని ఇలా ఖాళీగా వదిలేస్తారు. దీనికి ముస్తాబ్ చేసినప్పుడు అయితే ఇంకా చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే ఇంకా విగ్రహాలు తయారు చేస్తారు, అవి కూడా చూద్దాం. ఒకసారి మీరు రండి. అయితే ఇంకో ప్లేస్ కి అయితే వచ్చాం. ఇక్కడ కూడా చాలా అంటే చాలా యూనిక్ విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి మీరు, అసలు మనకు
గజరాజు ఫేస్ ని ఇట్లా ఎలా ఉంటుందో అలా పెట్టేశారనమాట. ఈ థీమ్ తో వస్తుంది ఈ విగ్రహం వచ్చేసి. అయితే మన దేవునికి ఫస్ట్ టైం తలను మార్చే సమయం వచ్చినప్పుడు ఎలా అయితే మార్చారో అప్పుడు ఎలా ఉందో సేమ్ అదే థీమ్ తో ఉన్నాయన్నమాట ఇక్కడ. యాజ్ ఇట్ ఈస్ విగ్రహం అంతా ఒక రంగులో ఉంటే తొండం అండ్ ఫేస్ కి సంబంధించి ఒక విధంగా ఉండబోతుంది. సో ఆ థీమ్స్ తో ఉన్నాయి. ఇక్కడ చూడండి మీరు, విగ్రహాలన్నీ అవే ఉన్నాయన్నమాట. దీనికి కూడా 4 చేతులు, ఒక చేతిలో లడ్డు, ఒక చేతిలో స్వామివారికి సంబంధించిన అన్ని ఆయుధాలను అరేంజ్ చేశారు. ఒక చేయి అయితే ఆశీర్వాదం, అండ్ ఇది కూడా సేమ్ సీటింగ్ కూర్చొని థీమ్ తోటే చేశారు. అండ్ పాదాలు చూసుకుంటే కూడా చాలా మంచి థీమ్ తోటి పాదాలు కూడా ఉన్నాయి. అండ్ చాలా మందికి స్వామివారి పాదాలు, చేతులు అండ్ బొజ్జని ఫస్ట్ చూస్తారు కాబట్టి సో చూడడానికి మాత్రం చాలా అంటే చాలా మంచి థీమ్ తోటి అయితే విగ్రహాలు వస్తున్నాయి ఈసారి.